హలో గైస్, ఎల్టీఎస్ క్లాస్కి స్వాగతం. ఇవాళ మనం జీసీ యంగ్ సిరీస్లో భాగంగా అందులోని సెకండ్ చాప్టర్ ద ఎర్త్స్ క్రస్ట్ అనే చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్లోంచి థర్డ్ పార్ట్ని డిస్కస్ చేస్తున్నామండి. థర్డ్ పార్ట్ ఈజ్ అబౌట్ ద ఎర్త్స్ మూమెంట్స్ అండ్ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అనమాట. అంటే ఎర్త్ మీద జరిగే మూమెంట్స్ మరియు వాటి వల్ల ఏర్పడే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. సో అంటే వీటి గురించి మనకి తర్వాత క్లాసుల్లో ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ వాటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఒక బేసిక్ నాలెడ్జ్ని ఇస్తూ, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడమే ఈ క్లాస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. సో క్లాస్లోకి వెళ్ళే ముందు లెట్ మీ మేక్ అన్ అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం 4th యానివర్సరీ సందర్భంగా అన్ని కోర్సుల మీద కూడా ఫ్లాట్ 20% ఆఫ్ అందిస్తుంది. ఈ ఆఫర్ మీకు 30th జూన్ వరకు వ్యాలిడ్గా ఉంటుంది. సో మీరు ఏ కోర్స్ కావాలనుకున్నా, దట్ మే బి రిలేటెడ్ టు యూపీఎస్సీ, దట్ మే బి రిలేటెడ్ టు ఏపీపీఎస్సీ, దట్ మే బి రిలేటెడ్ టు టీఎస్పీఎస్సీ, బ్యాంక్స్, ఇలా ఏ కోర్స్ కావాలన్నా కూడా ప్రతి కోర్స్ మీద కూడా 20% ఆఫ్ అనేది లభిస్తుంది. సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కనిపిస్తుంది నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటికి కూడా మనకి జూలై 1 నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నారండి. ఇవి కూడా 30th జూన్ వరకు వ్యాలిడ్గా ఉన్నాయి. దీనిలో భాగంగా మీకు ఆఫ్లైన్లో కోర్స్ అయితే 45,000కి, ఆన్లైన్లో కోర్స్ అయితే 30,000కి ఇన్ఫినిటీ రూపంలో లభిస్తుందండి. దట్ మీన్స్ దే కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ దీనికి మీరు ఈఎంఐ రూపంలో కూడా పే చేసుకోవచ్చు. సార్ మాకు ఒకేసారి పే చేసుకోలేము అంటే ఈఎంఐ రూపంలో కూడా పే చేసుకునే వెసులుబాటు అయితే మీకు ఉందండి. సో ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తుంది నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. సో మూవింగ్ ఫార్వర్డ్, ఎర్త్స్ మూమెంట్స్ అండ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ఎర్త్ అనే ప్లానెట్ ఎప్పుడూ కూడాను స్థిరంగా అలాగే ఏర్పడినప్పుడు ఎలాగే ఉందో ఇప్పటికీ అలాగే లేదండి. ఏర్పడినప్పటి నుంచి ఎర్త్ ఇప్పటి వరకు కూడా, అంటే నియర్లీ 4.54 బిలియన్ ఇయర్స్ ఎగో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్ అండర్గాన్ మేజర్ చేంజెస్, నెంబర్ ఆఫ్ మేజర్ చేంజెస్, ఎన్నో మార్పులకు గురైందండి. అంటే ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది పర్టికులర్గా, అంటే ఎందుకంటే మనం నివసిస్తున్నాం కాబట్టి అది మనకి ఇంపార్టెంట్. సో ఎర్త్ క్రస్ట్ ఈజ్ నాట్ స్టేబుల్ త్రూ అవుట్ ది జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ యొక్క హిస్టరీలో అది ఖచ్చితంగా స్టేబుల్గా లేదు, ఒకేలా లేదు. ఇట్ చేంజ్డ్ బై ద టైం. కాలం మారుతున్న కొద్దీ కూడా అది మారుతూనే ఉంది, ఖచ్చితంగా మారుతూ ఉంది. సో దానికోసం మనకి ఇక్కడ చెప్తున్నా అండి ఏంటంటే, ఈ ఎర్త్ యొక్క క్రస్ట్ ఏదైతే ఉందో అదే ద ఫేస్ ఆఫ్ ఎర్త్ అని కూడా పిలుస్తాం దాన్ని మనం. ఎందుకంటే బయటకు కనిపించేది ఆ ఎర్త్ క్రస్ట్ మాత్రమే కాబట్టి మనకి. ఈ ఎర్త్ క్రస్ట్ అనేది నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ వలన ఎప్పటికప్పుడు దాని యొక్క షేప్ అనేది మారుతూ, ఇట్ వాజ్ బీయింగ్ రీషేప్డ్ అనమాట. షేప్ అనేది మారుతూ ఉంటుందండి. బై నెంబర్ ఆఫ్ ఏజెంట్స్, రకరకాల ఏజెంట్స్ దాన్ని షేప్ని మారుస్తూ ఉన్నాయంటే ఎర్త్ క్రస్ట్ యొక్క షేప్ని మారుస్తున్నాయి. వాట్ ఆర్ దోస్ ఏజెంట్స్? ద ఏజెంట్స్ ఆఫ్ డెనూడేషన్. డెనూడేషన్ అంటే నేను క్లాస్లో మనకు వచ్చిందండి. డెనూడేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ వెదరింగ్ అండ్ ఎరోజన్ ఆర్ కంబైన్లీ నోన్ యాజ్ డెనూడేషన్ అన్నాం. సో ఈ ఏజెంట్స్ ఆఫ్ డెనూడేషన్ ద్వారా ఎర్త్ అనేది ఎప్పటికప్పుడు రీషేప్ అవుతుంది. మరి ఏజెంట్స్ ఏంటి సార్? ఏజెంట్స్ ఆఫ్ డెనూడేషన్ అంటే ఏంటి అంటే, దట్ మే బి ఏ రన్నింగ్ వాటర్, ఒక రివర్లో వెళ్తున్న రన్నింగ్ వాటర్ అవ్వచ్చు, ఒక చిన్న స్ట్రీమ్, ఒక కాలువలో వెళ్తున్న వాటర్ కూడా అయి ఉండొచ్చండి. దట్ మే బి రెయిన్ వల్ల డెనూడేషన్ జరగవచ్చు. దట్ మే బి ఫ్రాస్ట్, బాగా టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు కోల్డ్ సర్ఫేసెస్ మీద ఏర్పడే ఒక మంచు, మంచు లాంటి నిర్మాణం మనకి ఫ్రాస్ట్. అలాగే సన్ వలన డెనూడేషన్ జరగవచ్చు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎరోజన్. గుర్తుపెట్టుకోండి, డెనూడేషన్ మనం చెప్తుందంటే బోత్ వెదరింగ్ అండ్ ఎరోజన్ రెండింటికి కలిపి అన్నమాట. అక్కడ ఏజెంట్స్ ఆఫ్ ఎరోజన్ మళ్ళీ వేరేగా ఉంటాయండి, మనకి నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాము. సన్, అలాగే విండ్, గాలి వలన, అలాగే గ్లేషియల్ మూమెంట్ వలన, దీంతో పాటు సముద్రంలో వచ్చే వేవ్స్ వలన, వీటన్నింటి వలన కూడా ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ బీయింగ్ కాన్స్టెంట్లీ రీషేప్డ్. ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా రీషేపింగ్ జరుగుతూనే ఉంటుంది.
ఓకే, అంటే సో దీని ప్రకారం చూసుకుంటే మనం ప్రెజెంట్ చూస్తున్న ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దీవర్ వ్యారీడ్ అండ్ డైవర్స్ అనమాట. చాలా రకాల ల్యాండ్ ఫామ్స్ అండి, ఒకటి కాదు రెండు కాదు. మామూలుగా జనరల్గా చూసుకుంటే భూమి మీద ఉండే ల్యాండ్ ఫామ్స్ అంటే ఒకటి మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, ఇంకేముండవు ఇంకా పెద్దగా. ఓకే, బట్ ఇప్పుడు మాత్రం అవి కాదు, కొన్ని వందల రకాల ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయండి. యూ మైట్ హ్యావ్ హీర్డ్ అబౌట్ డెల్టా గురించి వినుంటారు. ఓకే, లేకపోతే ఒక వ్యాలీ గురించి వినుంటారు, ఒక కోల్ గురించి వినుంటారు. ఓకే, లేకపోతే ఒక మరైన్, ఓకే, లేకపోతే ఒక మష్రూమ్ రాక్, ఇలా రకరకాల ల్యాండ్ ఫామ్స్ మనకి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయండి. ఓకే, సో వీటన్నింటి గురించి మనం వింటారు. ఓకే, అంటే రకరకాల డైవర్స్డ్ ల్యాండ్ ఫామ్స్ మనకి భూమి మీద ఉన్నాయండి. ఓకే, ఎందువల్ల ఏర్పడ్డ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ది ఏజెంట్స్ ఆఫ్ డెనోడేషన్, వీటి వల్ల ఏర్పడ్డాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇవి డెనోడేషన్ చేశాయి అంటే వెదరింగ్ చేశాయి, ఎరోజన్ చేశాయి అంటాం, ఇవన్నీ చేసి అంటున్నాం. అసలు చెయ్యాలంటే ముందు బేసిక్గా అక్కడ ఇంకొక ల్యాండ్ ఫామ్ ఉంటేనే కదా, అక్కడ ఏదో ఒకటి ఉంటేనే దాన్ని డెనోడేషన్ చేయగలవు. కానీ ఇప్పుడు మౌంటైన్ ఉంటేనే మౌంటైన్ని ఎరోజన్ చేయడమో వెదరింగ్ చేయడమో జరుగుద్ది, అంటే ముందు అక్కడ ఒక ల్యాండ్ ఫామ్ ఉండాలి. ఓకే, సో అక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ ఏజెంట్స్ అన్నీ కూడా ఏమి కొత్తగా ల్యాండ్ ఫామ్స్ ని క్రియేట్ చేయట్లేదు, అంటే కొత్తగా ఏమి భూమి మీద కొత్తగా క్రియేట్ చేసేయట్లేదండి. ఓకే, దే ఆర్ మాడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫామ్స్ అనమాట. అంటే ఆల్రెడీ భూమి మీద ఉన్న ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాడిఫై చేస్తున్నాయి, జస్ట్ మాడిఫికేషన్ అంతే. ఓకే, దే ఆర్ మాడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, భూమి మీద ఆల్రెడీ ఉన్న ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? ఓకే, అవి మౌంటైన్స్, ప్లాట్యూస్, ఇవన్నీ మనం చెప్తాం ఇప్పుడు. ఓకే, మాడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫామ్స్ ని మాడిఫై చేస్తున్నాయి. ఓకే, లైక్ మౌంటైన్స్ ని, ప్లాట్యూస్ ని, ప్లెయిన్స్ ని, వీటిని మాడిఫికేషన్ చేస్తూ ఉన్నాయండి. ఓకే, సో ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఓకే, ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనమాట. ఓకే, అంటే సింప్లీ భూమి లోపల ఫోర్సెస్ వల్ల ఏర్పడే ల్యాండ్ ఫామ్స్ గురించి మనం ఈ లెసన్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫామ్స్ ని మాడిఫై చేయడం. సో ఇప్పుడు చూడండి అన్న. ఓకే, ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? లైక్ ఏంటంటే అవి ఒకటి మౌంటైన్స్, ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ అనమాట. ఓకే, ఈ మూడు అనమాట మేజర్ అనమాట. సో వీటి గురించి చూసుకుంటే మనకి జియలాజికల్ టైం స్కేల్ అంటే ఏంటి అంటే ఎర్త్ యొక్క హిస్టరీని ఒక స్కేల్ మీద చూపిస్తే మొత్తం ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి అంటే 4.54 బిలియన్ ఇయర్స్ అయింది కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలాన్ని మనం ఒక స్కేల్ మీద చూపించి ఏ టైంలో ఏ ఈవెంట్ జరిగింది అని చెప్తే దట్ ఈజ్ నోన్ యాజ్ జియలాజికల్ టైం స్కేల్ అనమాట. ఓకే, జియలాజికల్ టైం స్కేల్ని మనకి ఒకసారి గూగుల్లో ఇమేజెస్ దొరుకుతాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అట్ ప్రెసెంట్ వరకు ఏ ఈవెంట్స్ జరిగాయి, ఓకే, మనిషి ఎప్పుడు ఏర్పడ్డారు, లేకపోతే జంతువులు ఎప్పుడు ఏర్పడ్డాయి, ఇవన్నీ చెప్తాయి అనమాట. సో అవన్నీ ఒకసారి చూడండి. సో జియలాజికల్ టైం స్కేల్ నుంచి అంటే మనకి ఎప్పుడో అంటే ఫస్ట్ ఎర్త్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్లు జరిగాయండి, చాలా మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్లు అనేవి జరిగాయి. ఓకే, వీటినే మనం ఓరోజెనిక్ ప్రాసెస్లను కూడా పిలుస్తాం, ఓరోజెనిక్ ప్రాసెసెస్. ఓకే, ఓరోజెని అంటే ద ఆరిజిన్ ఆఫ్ ది మౌంటైన్స్ అనమాట. ఓరో అంటే మౌంటైన్స్ అండి, జెనసిస్ అంటే పుట్టం అనమాట. ఇంకా ఓరోజెని అంటే మౌంటైన్స్ యొక్క పుట్టుక అనమాట. ఓకే, మనకి చాలా మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్లు జరిగాయండి. మొత్తం మీద మీరు చూసుకుంటే నియర్లీ ఒక 60-70 వరకు ఉంటాయన్నమాట. ఓకే, అయితే అందులో ఒక 9 మేజర్ మౌంటైన్ బిల్డింగ్ ఈవెంట్స్ అనమాట. ఓకే, మేజర్ అని ఎందుకు అంటున్నామంటే ఇవి ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మౌంటైన్స్ ఏర్పడడానికి కారణమయ్యండి. ఓకే, సో మేజర్ మౌంటైన్ బిల్డింగ్ ఈవెంట్స్ అనేవి మనకి 9 జరిగాయండి. సో ఆ 9 మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్లో కూడా ఓకే మనకి ఎర్త్ క్రస్ట్ అనేది రకరకాల ప్లేసెస్లో ఫోల్డింగ్స్కి లేకపోతే ఫ్రాక్చరింగ్కి గురై అంటే ఫోల్డింగ్, ఫ్రాక్చరింగ్, ఈ రెండు ప్రాసెస్లకి గురై. ఫోల్డింగ్ అంటే ఏంటి? ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం కదా, గురించి మనం చెప్తాం. ఓకే, ఫ్రాక్చరింగ్ అంటే ఎర్త్ క్రస్ట్లో వచ్చే ఫ్రాక్చర్స్ అనమాట. వీటికి గురయ్యి మనకి రకరకాల మౌంటైన్స్ అనేవి ఏర్పడ్డాయండి. ఓకే, సో అయితే అందులో కొన్ని ఎక్కువగా ఉన్న మౌంటైన్ ప్రాసెస్లో మనకి ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్లో జరిగాయండి. ప్రీ క్యాంబ్రియన్, ఓకే, క్యాంబ్రియన్ పీరియడ్కి ముందున్న కాలాన్ని మనం ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్ అంటామండి. ఓకే, అండ్ ఈ ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్లో జరిగిన మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ మనకి నియర్లీ 3500 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి ఓకే 600 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు కూడా జరిగిందండి. ఓకే, ఇందులో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మౌంటైన్స్ చాలా వరకు కూడా ఏర్పడ్డాయండి. ఓకే, లైక్ లారెన్షియన్ మౌంటైన్స్ ఓకే నార్త్ అమెరికాలో ఉంటాయండి. అలాగే అల్గోమన్ మౌంటైన్స్
ఇవి కూడా అక్కడే ఉంటాయి నార్త్ అమెరికాలో. ఓకే, ఈవెన్ ద ఆరావలీస్, ఓకే ఆరావలీస్, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్లో జరిగాయండి, ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్లో జరిగాయి. ఓకే, ఇందులో ఒక ఈవెంట్ కాదు, ఇది మల్టిపుల్ ఈవెంట్స్ జరిగాయి, అవన్నీ కలిపి మనం చెప్పేసాం అంతే. ఓకే, సో అవి మనకి ఇంపార్టెంట్ కాదు కాబట్టి అంతగా. మరి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయిన మౌంటైన్ బిల్డింగ్ ఈవెంట్స్ ఏంటి సార్? ఓకే, మౌంటైన్ బిల్డింగ్ ఈవెంట్స్ అంటే పర్వతాలు ఏర్పడిన ప్రాసెస్ అనమాట. ఏంటి అంటే మనకి 3 ఇంపార్టెంట్ అండి, టెక్స్ట్ బుక్ ప్రకారం 3 ఇంపార్టెంట్ ఇచ్చారన్నమాట. ఏంటంటే ఒకటి, ద ఫస్ట్ వన్ ఈజ్ కెలడోనియన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హెర్సినియన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్, హెర్సినియన్. అండ్ మూడోది ఏంటి అంటే ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ అండి, ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్. ఓకే, కెలడోనియన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది మనకి అరౌండ్ 320 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగింది, 320 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగింది. అండ్ హెర్సినియన్ ఈవెంట్ అకర్డ్ అరౌండ్ 240 మిలియన్ ఇయర్స్ ఎగో, 240 మిలియన్ ఇయర్స్ ఎగో జరిగింది, అంటే ప్రెసెంట్ నుంచి 240 మిలియన్ సంవత్సరాల క్రితం అనమాట. ఓకే, అండ్ ద ఆల్పైన్ వాజ్ వెరీ రీసెంట్, చాలా రీసెంట్ అండి. ఇట్ అకర్డ్ నియర్లీ 30 మిలియన్ ఇయర్స్ అనమాట, చాలా రీసెంట్ అండి. 30 మిలియన్ ఇయర్స్. సార్ ఇదేంటి సార్ 30 మిలియన్ ఇయర్స్ చాలా తక్కువ అంటారేంటి మీరు? 30 మిలియన్ అంటే 3 కోట్ల సంవత్సరాలు సార్, 3 కోట్ల సంవత్సరాలు మీకు తక్కువ అనిపిస్తున్నాయి అనుకోకండి. ఓకే, ఎర్త్ యొక్క హిస్టరీలో పోల్చుకుంటే 3 కోట్ల సంవత్సరాలు చాలా తక్కువనే అర్థం. ఓకే, అంటే ఇప్పుడు మనం మనతో కంపేర్ చేయకండి, ఎర్త్ యొక్క హిస్టరీతో కంపేర్ చేయండి. ఓకే, ఎర్త్ యొక్క హిస్టరీతో పోల్చుకుంటే చాలా తక్కువ అది. ఓకే, సో ఈ విధంగా 3 మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ జరిగాయండి. ఓకే, ఇందులో కెలడోనియన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇందులో మనకి ప్రధానంగా ఏర్పడినవి ఏంటి అంటే, ఓకే ఒకటి స్కాండినేవియన్ మౌంటైన్స్ అండి, స్కాండినేవియన్ మౌంటైన్స్, స్కాండినేవియా అని చెప్పి పిలుస్తాండి మనకి. ఓకే, ఈ నార్థన్ యూరోప్ అనమాట. ఓకే, నార్థన్ యూరోప్ దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని మనం ఓకే స్కాండినేవియన్ మౌంటైన్స్ అంటామండి. అక్కడ స్కాండినేవియా అనే రీజన్ కూడా ఉంటుంది, ఇది ఈ నార్వే, ఫిన్లాండ్, ఓకే ఈ ప్రాంతాల దగ్గరలో అనమాట. ఓకే, స్కాండినేవియా. ఓకే, అలాగే స్కాటిష్ హైలాండ్స్, స్కాటిష్ అంటే స్కాట్లాండ్లో, ఓకే స్కాట్లాండ్లో స్కాటిష్ హైలాండ్స్. ఓకే, అలాగే సమ్ మౌంటైన్స్ ఇన్ నార్త్ అమెరికన్ రీజన్. ఓకే, అది ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలోని కొన్ని మౌంటైన్ రేంజెస్ మనకి ఈ కెలడోనియన్ టైంలో ఏర్పడ్డాయండి, కెలడోనియన్ పీరియడ్లో, కెలడోనియన్ టైంలో మనకి ఏర్పడ్డాయి. ఓకే, కెలడోనియన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్లో. అలాగే హెర్సినియన్కి వచ్చేటప్పటికి, హెర్సినియన్కి ఓకే ఇక్కడ గుర్తుపెట్టుకున్న ఇంకొక విషయం ఏంటంటే ఈ కెలడోనియన్ మౌంటైన్స్ చాలా పాతవి, అంటే ఈ మూడింట్లో అన్నింటికంటే పాతవి. ఈ మూడింట్లో పాతవి ఏంటి అంటే ఓల్డెస్ట్ ఏంటి అంటే కెలడోనియన్ మౌంటైన్సే. ఓకే, సో ఈ కెలడోనియన్ మౌంటైన్స్ చాలా పాతవి కాబట్టి చాలా వరకు కూడా అవి ఎరోజన్ జరిగిపోయింది. అసలు చెప్పాలంటే అవి ఏర్పడినప్పుడు ఉన్న స్ట్రైకింగ్ ఫీచర్స్ అంటే పెద్ద పెద్ద ఎత్తైన పర్వతాలు ఇవేవి కూడా ఇప్పుడు లేవండి. ఓకే, ఒకప్పుడు ఏవి కూడా ఇప్పుడు లేవనమాట, ఎందుకంటే ఎరోజన్ జరిగిపోయింది కాబట్టి. ఓకే, సో తర్వాత 240 మిలియన్ ఇయర్స్ ఎగో ఆ దగ్గరలో మనకి హెర్సినియన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ జరిగింది, హెర్సినియన్ ఓరోజనీ జరిగిందండి. ఇందులో మనకి ఏర్పడినవి ఏంటంటే ఓకే టెక్స్ట్ బుక్ ప్రకారం యురల్ మౌంటైన్స్ మనకి రష్యాలో ఉంటాయండి. యురల్ మౌంటైన్స్ రష్యాలో ఏషియన్ పార్ట్ని, యూరోపియన్ పార్ట్ని సెపరేట్ చేస్తూ ఉంటాయి. ఉరల్ మౌంటైన్స్ తర్వాత మనకి యూకేలో పెనైన్స్ అండ్ వెల్స్ హైలాండ్స్. ఓకే, దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అండి, యునైటెడ్ కింగ్డమ్లో ఉంటాయి. అలాగే జర్మనీలోని హార్జ్ మౌంటైన్స్ లొకేటెడ్ ఇన్ జర్మనీ. దాంతోపాటు నార్త్ అమెరికాలో అప్పలేషియన్ మౌంటైన్స్ అండి, అప్పలేషియన్ మౌంటైన్స్. ఓకే, ఇలా ఈ మౌంటైన్స్ అన్నీ కూడా మనకి ఓకే వీటితో పాటు సైబీరియా మరియు చైనాలో ఉన్న హైలాండ్స్ కూడా మనకి, సైబీరియా మరియు చైనాలో ఉన్న హైలాండ్స్ అంటే మన పైన ఉంటాయి. ఈ హైలాండ్స్ అన్నీ కూడా చాలా వరకు హెర్సినియన్ ఆల్పైన్ మూమెంట్లోనే జరిగాయంటండి. ఓకే, ఇవి కూడా ఓకే ఎరోజనల్ ఫోర్సెస్ వల్ల, డెనోడేషన్ వల్ల చాలా వరకు ఇవి కూడా హైట్ తగ్గిపోయాయంట. ఓకే, ఇప్పుడు మనకి హైట్ మరి ఉన్నవి ఏంటి సార్ అంటే రీసెంట్గా ఏర్పడినవి. ఎందుకంటే ఒకసారి అవి ఏర్పడిన తర్వాత డెనోడేషన్ జరుగుతుంది. సో చాలా కాలం అయిపోయింది అనుకోండి ఏర్పడి, అవి ఆల్రెడీ డెనోడేషన్ జరిగిపోయి ఉంటాయి. బట్ ఏవైతే రీసెంట్గా ఏర్పడతాయో
అవి లేట్గా డెనోటేషన్ జరుగుతాయి. సో లేట్గా ఏర్పడినవి, చాలా రీసెంట్గా ఏర్పడినవి, అంటే మనకి తెలిసి మనకంటే ముందు ఏర్పడినవి ఏంటంటే ఆల్పైన్ పీరియడ్కి సంబంధించినవండి. ఓకే, ఆల్పైన్ ఓరోజెనిక్ ప్రాసెస్ 30 మిలియన్ ఇయర్స్ అగో జరిగింది. వీటిని మనం యంగ్ ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ అని కూడా అంటామండి. యంగ్ ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ అంటే చాలా యంగ్ అనమాట. ఓకే, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని కూడా అంటాం. ఓకే, అండ్ ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయండి. ఓకే, ఎంత విపరీతమైన హైట్తో ఉంటాయి. ప్రపంచంలో చాలా ఎక్కువ హైట్ ఉన్న మౌంటైన్స్ అన్ని కూడా మనకి వీటిల్లోనే ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఈ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద ఆల్ప్స్ మౌంటైన్స్ ఇన్ యూరోప్లో మనకి ఆల్ప్స్ మౌంటైన్స్, అలాగే ఏషియాలో మనకి ఇండియా, చైనా, నేపాల్ వీటిలో ఉన్న హిమాలయాస్, అలాగే సౌత్ అమెరికాలో ఉన్న యాండీస్ మౌంటైన్స్, అలాగే నార్త్ అమెరికాలో ఉన్న రాకీస్. ఇవన్నీ కూడా ఆల్పైన్ రేంజెస్కి, ఆల్పైన్ పీరియడ్కి సంబంధించినవండి. ఓకే, అండ్ ఇవి ప్రపంచంలోనే దే హ్యావ్ మోస్ట్ లాఫ్టియెస్ట్ అండ్ ఇంపోజింగ్ పీక్స్ అని, అంటే చాలా ఎత్తైన పర్వతాలు వీటిలో మనకి కనిపిస్తాయి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్, ప్రపంచంలో 14 8,000ers ఉంటే 14 8,000ers కూడా మనకి ఎక్కడున్నాయంటే కేవలం హిమాలయాలు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయండి. 8,000ers అంటే 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పర్వతాలు ఉంటాయి, పీక్స్ అనమాట. ఓకే, ఆ 14 కూడా ఎక్కడున్నాయి? హిమాలయాస్ కానీ వాటి పైన, వాటికి దగ్గరలో అంటే కారకోరం ఇలాంటి వాటిలో ఉన్నవే మొత్తం 14 కూడా అక్కడే ఉన్నాయన్నమాట. అంటే అర్థం ఏంటి? చాలా ఎత్తైన పర్వతాలు మనకి ఇక్కడ లొకేట్ అయి ఉన్నాయండి. ఓకే, కొన్నిసార్లు కొన్ని మైళ్ళ ఎత్తు వరకు కూడా ఉంటాయని చెప్తున్నారు మనకి ఇక్కడ. ఓకే, నిజమే కదా. మరి ఎవరెస్ట్ ఎత్తు అంటే 8,848.86 మీటర్స్ అండి, 86 మీటర్స్ అండి. ఓకే, అంటే అంత ఎత్తులో ఉంది, నియర్లీ 9 కిలోమీటర్స్ అనుకోవచ్చు, అంత ఎక్కువ ఎత్తులో ఉందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు వీటిలో కూడా అంత ఎత్తున్న పర్వతాలు ఉండేవి. ఓకే, బట్ డెన్యూడేషన్ వల్ల అవి ఆ హైట్ తగ్గిపోయి, బట్ ఆల్పైన్కి కూడా అలాంటి టైం వస్తుంది. ఒకనొక టైంలో ఆల్పైన్ మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఓకే, ఎప్పుడైతే ఆగిపోయిందో ఇంకా డెన్యూడేషన్ మొదలవుద్ది. డెన్యూడేషన్ మొదలైన తర్వాత అంత పెద్ద ఎవరెస్ట్ కూడా ఓకే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఒక చిన్న పీక్గా మారిపోవచ్చు, చిన్న పీక్ అయిపోవచ్చు. ఏదో ఇప్పుడు మనకి ఆరావలిసలు అంటే చూస్తుంటాం కదా, అంత చిన్న పీక్గా కూడా మారిపోవచ్చు అనమాట. ఓకే, అది ఇక్కడ మనకి చెప్తున్నారండి. ఒక అలాగే ఇక్కడ దీన్ని రిప్రజెంట్ చేయడానికి, వీటన్నిటిని రిప్రజెంట్ చేయడానికి మనకు ఒక ఇమేజ్ కూడా ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో. ఓకే, హెర్సినియన్ ఫోల్డ్స్ మీరు చూస్తే యంగ్ ఆల్పైన్ ఫోల్డ్స్ అనే మనకి లైన్స్ రూపంలో రిప్రజెంట్ చేయబడ్డాయండి. ఇగోండి. ఓకే, నార్త్ అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్ మొత్తం, అలాగే సౌత్ అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్ అంతా కూడా, అలాగే ఇక్కడ ఆఫ్రికాలో అట్లాస్ మౌంటైన్స్, అలాగే యూరోప్లో ఆల్ప్స్, పైరెనీస్, ఓకే ఇలాంటి మౌంటైన్ రేంజెస్, అలాగే మొత్తం ఇంకా మనకి హిమాలయాస్కి పైవైపు ఉన్న ఓరోజెనిక్ బెల్ట్ అంతా. ఓకే, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తం ఐలాండ్స్ మొత్తం. ఓకే, జపాన్, అలాగే రష్యా యొక్క ఎక్స్ట్రీమ్ ఈస్టర్న్ పార్ట్, న్యూజిలాండ్. ఓకే, వీటన్నింటిలో కూడా మనకి యంగ్ ఆల్పైన్ ఫోల్స్ అనేవి, అంటే రీసెంట్గా ఏర్పడిన ఆల్పైన్ ఫోల్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయండి. ఇది ఫస్ట్ వన్. ఓకే, తర్వాత హెర్సినియన్ ఫోల్స్ ఇలా లైన్స్ రూపంలో, స్ట్రైప్స్ రూపంలో ఇచ్చారు చూడండి. ఓకే, లైక్ ఇగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రాంతంలో కనిపిస్తున్నవి నార్త్ అమెరికాలో, లేకపోతే సౌత్ అమెరికాకి కింద వైపు అర్జెంటీనా, చిలీ వీటి బార్డర్లో కనిపిస్తున్నాయి. అలాగే యూరేషియాలో చాలా ఎక్కువ పార్ట్, అలాగే ఆస్ట్రేలియాలో కొంత పార్ట్ మనకి ఈ టైం పీరియడ్లో కనిపిస్తున్నాయి. అలాగే ఆఫ్రికాలో కూడా కింద ఉన్నాయండి. లైక్ మనకి డ్రాకెన్బర్గ్స్ ఇలాంటివన్నీ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి, వాటిలో కనిపిస్తున్నాయి. అలాగే కెరడోనియన్ కూడా మనకి ఈ నార్త్ అమెరికా యొక్క ఈస్ట్ కోస్ట్లో, పర్టికులర్గా ఇక్కడ న్యూ కెరడోనియా అనే ప్రాంతం ఉంటుందండి కెనడాలో, దీనిలో. ఓకే, న్యూ కెరడోనియా ఆ ప్రాంతంలో. ఓకే, అలాగే కెరడోనియా ఎక్కడ ఉంటుంది? నార్వే ఈ ప్రాంతం ఎక్కడ. ఓకే, అలాగే గ్రీన్లాండ్ గ్రీన్లాండ్ కాదు. ఓకే, నార్త్ అమెరికా ప్రాంతం. అలాగే మనకి ఇక్కడ సైబీరియా ప్రాంతం అంతా, అలాగే ఈస్టర్న్ చైనా, ఈస్టర్న్ ఏషియా మొత్తం, అలాగే సౌత్ ఏషియా, పర్టికులర్గా ఇండియన్ ఓకే ఇవి ప్రీ క్యాంబ్రియన్ కదా. ఓకే, మనకి ఇక్కడ వరకే, ఓన్లీ నార్వే వరకు ఓన్లీ నార్వే ఈ ప్రాంతం చెప్పాం కదా, ఈ నార్వే ప్రాంతం వరకు కూడా చూసుకోండి. అవన్నీ కూడా మనకి ఏంటి అంటే కెరడోనియన్ అండి. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఇంకా ముందువి ప్రీ క్యాంబ్రియన్ అండ్ ఏన్షియంట్ షీల్డ్ అంటే ఏంటంటే
మనకి జియోగ్రఫికల్గా చాలా ఎక్కువ స్టెబిలిటీతో ఉన్న రీజన్ని మనం సీల్డ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, సో ఈ ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్కి సంబంధించిన సీల్స్ అంటే ఎప్పుడో ఎర్త్ ఏర్పడినప్పుడు సీల్స్ అండి. ఓకే, అవి ఏంటి అంటే ఒకటి నార్త్ అమెరికా యొక్క టాప్ పోర్షన్ అంతా కూడా ఆ సీల్డ్కి సంబంధించిందే. ఈవెన్ గ్రీన్లాండ్ కూడా ఆ సీల్డ్కి సంబంధించిందే, ప్రీ క్యాంబ్రియన్ సీల్డ్కి సంబంధించిందే. ఓకే, తర్వాత సౌత్ అమెరికాలో మేజర్ ప్రాంతం అండి. ఓకే, బ్రెజిల్ హైలాండ్స్ కానీ లేకపోతే మనకి అమెజాన్ ఫారెస్ట్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా ప్రీ క్యాంబ్రియన్ సీల్స్కి సంబంధించింది. అండ్ ఆఫ్రికా మేజర్లీ అండి, మొత్తం ఆఫ్రికా అంతా ఇంకా తిరుగులేదు, కంప్లీట్గా ఆఫ్రికా అంతా కూడా ప్రీ క్యాంబ్రియన్ సీల్స్ అలాంగ్ విత్ అరేబియన్ పెనిన్సులా కూడా మనకి ప్రీ క్యాంబ్రియన్ సీల్స్తోనే తయారైందండి. ఈవెన్ మడగాస్కర్ ఐలాండ్ ప్రీ క్యాంబ్రియన్ సీల్స్తో తయారైంది. ఓకే, అలాగే ఇండియన్ క్రాటాన్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా వరకు ప్రీ క్యాంబ్రియన్ సీల్స్తోనే తయారైంది. ఓకే, అలాగే యూరోప్లో నార్దర్న్ యూరోప్లో కొంత భాగం, ఓకే, నార్దర్న్ యూరోప్లో కెలడోనియాకి సంబంధించినవి కాకుండా మిగతా భాగం అంతా, అలాగే ఇక్కడ రష్యాలో చాలా భాగం, సైబీరియాలో చాలా భాగం. ఓకే, అలాగే ఈస్టర్న్ ఏషియా ప్రాంతం, ఈస్ట్ ఏషియాలో కొంత భాగం, అలాగే ఆస్ట్రేలియాలో కొంత భాగం, ఇవన్నీ కూడా మనకి ప్రీ క్యాంబ్రియన్కి ముందు ఏర్పడిన సీల్స్ అండి. చాలా స్టెబిలిటీ ఉన్నాయన్నమాట, ఎక్కువ స్టెబిలిటీ అనమాట. అందుకనే మనకి ఈ ప్రాంతాల్లో అంతగా ఎక్కువగా మౌంటైన్ బిల్డింగ్ ఇవేమీ కూడా పెద్దగా రీసెంట్గా జరగలేదండి మనకి. ఓకే, బట్ ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు, మనం ఏమి చెప్పలేము. ఓకే, సో ఇవి మనకి సంబంధించిన రీసెంట్గా జరిగిన ఈ మౌంటైన్ బిల్డింగ్ ఈవెంట్స్ నాన్న. ఓకే, అర్థమైంది కదా, మొత్తం 4 మౌంటైన్ బిల్డింగ్ ఈవెంట్స్ కూడాను. సో ఇంకా లేట్ చేయకుండా లాస్ట్గా ఒక క్వశ్చన్తో మనం క్లాస్ ముగించేద్దామండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్స్ డజంట్ బిలాంగ్స్ టు హెర్సినియన్ ఓరోజెని అంటే మనకి మనం చెప్పుకున్న మూడింట్లో సెకండ్ది అనమాట. ఓకే, మధ్యలో ఉన్నది. సో ఆ హెర్సినియన్ ఓరోజెనికి సంబంధించనిది ఏంటి అని అడుగుతాం, డజంట్ బిలాంగ్ టు అనమాట. ఓకే, ఆప్షన్స్ ఏంటంటే యురల్ మౌంటైన్స్, స్కాండినేవియన్స్, హార్జ్ మౌంటైన్స్ అండ్ పెనైన్స్. ఓకే, ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారండి. ఓకే, సో 4ంట్లో ఏది తప్పు అని చెప్పి మీరు కనిపెట్టి తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఆన్సర్ ఉంటుంది చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.